తిరుమల వెంకటేశ్వర స్వామి గుడిలో గంట ఏమైంది? ఎలా అదృశ్యమయ్యిందో మీకు తెలుసా? మహావిష్ణు భక్తులైన తోటారాంబ, అనంతసూరి దంపతులకు సంతానం ఉండదు. సదా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉండేవారు. ఒకరోజు అనంతసూరుల వారికి వెంకటేశ్వర స్వామి వారి కలలో కనిపించి తిరుమల ఆలయ గర్భగుడిలోని గంట చేతికిచ్చి ఈ గంటను నీ భార్య చేత మింగించమని చెప్పి అంతర్ధానమైపోతారు. అదే రోజు తన భార్యకు తాను గంటను మింగినట్లుగా కల వస్తుంది. మరుసటి రోజు ఉదయమున తన స్వప్న వృత్తాంతమంతా అనంతసూరుల వారు తన భార్యకు చెప్తారు. అప్పుడు ఆయన భార్య తనకు కూడా అదే స్వప్నం వచ్చిందని, తాను కలలో గంటను మింగానని చెబుతుంది. ఆలయంలోని గంట కనిపించకపోవడంతో అర్చకులు ఆశ్చర్యపోయి అధికారులకు చెప్తారు. ఆ అధికారికి వెంకటేశ్వర స్వామి వారి కలలో కనిపించి ఆ గంట చేరవలసిన చోటికే చేరిందని చెప్తారు. కొన్నాళ్లకు తోటారాంబకు గంటా సంభూతినిగా ఒక మగ శిశువు జన్మిస్తారు. ఆయనే వేదాంత దేశిక. ఆయన అసలు పేరు వెంకటనాథుడు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి, రంగనాయకి అమ్మవారు స్వయంగా ఇతని భక్తికి, కవితాశక్తికి, పాండిత్యానికి మెచ్చి వేదాంతాచార్య బిరుదును ప్రదానం చేశారు.